అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు హోంమంత్రి కావాలని ఉందంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళను జైలుకు పంపాలన్నదే తన కోరిక అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సహా అంతా జైలుకే వెళ్తారంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తాను హోంమంత్రి అయితేనే వాళ్ళంతా కంట్రోల్లో ఉంటారంటున్నారు రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారంటున్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్కు బీజేపీనే శ్రీరామరక్ష అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. భువనగిరి, నల్లగొండ పార్లమెంటుకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశమన్నారు. ఇక పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రిత్వ శాఖ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యతో రాజకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు నల్లగొండ, భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదని తమ ఉద్దేశమని, పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తామని, ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తామంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేతల్ని మాత్రం జైల్లో పెట్టాలన్నది తన కోరిక అని, తాను హోంమంత్రిని అయితే వాళ్ళని జైలుకు పంపుతానంటూ ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మా ప్రతినిధి శ్రీధర్ అసెంబ్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలందరినీ కూడా జైల్లో పెడతానంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అలాగే సంతోష్ రావు, జగదీష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఆయన జైలుకు పంపిస్తా అంటున్నారు. ఎందుకు ఆయనకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అలాగే పార్లమెంటు కంటెస్ట్కి సంబంధించి కూడా, పార్లమెంటు పోటీకి సంబంధించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఎట్లాంటి చర్చ సాగుతోంది శ్రీధర్? యారామ్ అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి చిట్ చాట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. అసలు ఇందులో కొన్ని మీడియాతో కూడా చిట్ చాట్ చేస్తూ వెంకటరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. తొందరలోనే అటు బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళతారు, దగ్గరుండి కేసీఆర్ అందులోకి పంపిస్తారని చెప్తూనే ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ నేతల్ని కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాపాడేది బీజేపీ కాబట్టి, బీజేపీ వాళ్ళకి శ్రీరామరక్ష కాబట్టి ఆ పార్టీలోకి అందరూ ఎమ్మెల్యేలు వెళతారు, కేసీఆర్ పంపిస్తారని ఒకవైపు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే, మరోవైపు తను తొందరలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒకవైపు క్యాబినెట్ విస్తరణ అనేది ఉంది. దానికి సంబంధించి కూడా తొందరలోనే తనకు క్యాబినెట్ పోస్ట్ అనేది వస్తుంది. అధిష్టానం హామీ ఇచ్చింది, తనకు హోమ్ మినిస్టర్ కావాలని ఉంది. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలిపాను కాబట్టి తనకు తొందరలోనే మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పి కూడా ఒకవైపు కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తను హోమ్ మినిస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా అటు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్తో పాటు కేటీఆర్, అలాగే కవిత, హరీష్ రావుతో పాటు మరోవైపు అటు సంతోష్ రావు, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సైతం కూడా జైలుకు వేస్తానని చెప్పి కూడా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారమే రేపాయి. ఇవే వ్యాఖ్యలు కాకుండా నల్గొండ, భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కూడా తమ కుటుంబాలకు అవకాశం ఇస్తే పోటీ చేస్తాం, లేదంటే ఇతర నేతలకు ఎవరికి ఇచ్చినా సరే వారికి ఖచ్చితంగా కూడా మేము దగ్గరుండి గెలిపించుకుంటామని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం కూడా ఒకవైపు కూడా హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. ప్రధానంగా అటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి మాత్రం జైల్లో పెడతానను హోమ్ మినిస్టర్ అయితే అని చెప్పి కూడా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక గతంలో కూడా కేసీఆర్ను గద్దె దించేందుకే తను అటు బీజేపీలోకి వెళ్ళాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓడిస్తుందని తెలిసి కూడా ఇటు కాంగ్రెస్లో తిరిగి చేరాను కాబట్టి కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం కూడా పూర్తయింది. కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్లలో అవినీతి కానివ్వండి, కేసీఆర్ కుటుంబం దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉన్నో వాటన్నింటినీ కక్కించి ఖచ్చితంగా కూడా వాళ్ళు జైలుకో వెళ్తేనే నా లక్ష్యం నెరవేరుతుందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ నేతలు సైతం కూడా ఒకవైపు కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానివ్వండి, అనేక పెట్టుబడుల్లో ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది. రాష్ట్రాన్ని అటు ధరణి పేరుతో వివిధ పెట్టుబడుల్లో కూడా ఒకవైపు కాంగ్రెస్ హస్తం ఉందంటూ కూడా వారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో గతంలో చాలాసార్లు రాజగోపాల్ రెడ్డి సైతం కూడా అటు బీఆర్ఎస్ అధినేత అలాగే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అటు భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం, కానీ ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తామంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? అంటే ఓవరాల్గా ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ క్లారిటీ ఇచ్చినట్లే వాళ్ళు అనుకోవచ్చా? అందుకే రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో సైలెంట్ అయ్యారనుకోవచ్చా?
డెఫినెట్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలు, ఒకటి నల్గొండ అయితే మరొకటి భువనగిరి నుంచి ఇప్పటికే అటు రాజగోపాల్ రెడ్డి ఆ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎంపీగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం కూడా ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి దానికి సంబంధించి అక్కడి నుంచి ఎవరిని అసలు కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి అక్కడి నుంచి పోటీలోకి దిగుతారని ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. కోమటిరెడ్డి ఫ్యామిలీ సైతం కూడా టికెట్ తమ ఫ్యామిలీకి ఇప్పించేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్టు సమాచారం. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చింది కాబట్టి మరో కొత్త నేతకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు మరో నేతను అక్కడి నుంచి, అలాగే నల్గొండకు సంబంధించి మాత్రం ఆ మరొక కొత్త నేతను బరిలో దించాలని చెప్పి కూడా పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ముందస్తుగా కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కుటుంబానికి కోరినప్పటికీ కూడా టికెట్ రాకపోతే మాత్రం తాము అనుకున్నటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కూడా ఒకవైపు గెలిపిస్తామని ముందు నుంచి చెప్తుంది పార్టీ. అది ఒకటే కాకుండా కొత్త వ్యక్తిని బరిలోకి దించినా కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి గెలిపిస్తామని చెప్పడంతో ఒకవైపు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారికి ఒక సూచనప్రాయంగా ఖచ్చితంగా కుటుంబాలకు టికెట్ అయితే రాదు అని ఒక స్పష్టం చేసినట్టయితే సమాచారం. మరి కొత్త వ్యక్తికి పోటీల నుంచి ఒకవైపు తప్పుకుంటూనే మరోవైపు ఇందాక చెప్పినట్టు మంత్రి పదవి ఏదైతే ఉందో మంత్రి పదవి కోసం మాత్రం భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీధర్, ఇక్కడ ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి తాను హోంమంత్రిని అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెడతానంటూ చేసిన వ్యాఖ్యలు ఈ అంశం మళ్ళీ ఒక ఆసక్తిని రేపుతుంది. అంటే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఏకంగా హోంమంత్రిత్వ శాఖకి, హోమ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కోసమే ఇదంతా ఒక టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతున్నారని చర్చ కూడా సాగుతుంది. ముఖ్యంగా అయితే మినిస్ట్రీ ఇస్తే కనుక పార్లమెంట్ని వదులుకోబోతున్నారు, పార్లమెంటుకు తమ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరనే క్లారిటీ కూడా వచ్చిందా? ఈ 2 కోణాల్లో చర్చ అయితే సాగుతుంది. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే పార్లమెంటుకు తమ కుటుంబం నుంచి ఎవరు పోటీకి రారు అనే క్లారిటీ ఏమైనా తీసుకున్నారా, లేదంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కన్నేసే ఇలాంటి మాటలు మాట్లాడారు? సో ఓవరాల్గా వీళ్ళకి ఏమైనా అధిష్టానం నుంచి ఏమన్నా ముఖ్యమంత్రి నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకు ఈ వ్యాఖ్యలు, అంటే ఎలా సింక్ అవుతున్నాయి ఈ వ్యాఖ్యలు, మనం ఎలా చూడాల్సి వస్తుంది? డెఫినెట్గా హోమ్ మినిస్టర్ అనేది పోర్ట్ఫోలియో ప్రకారం కూడా హోమ్ మినిస్టర్ చాలామంది ఆశించినప్పటికీ కూడా ప్రస్తుతం అది సీఎం వద్ద ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు రాజగోపాల్ రెడ్డి అటు కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా ఒకవైపు మరొక మంత్రి పదవి కావాలని చెప్పి అధిష్టానం వద్ద గట్టిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే సమాచారం. చూద్దాం, ఎక్స్టెన్షన్కు సంబంధించినప్పుడు కూడా అది చూసుకుందాం అంశం. ఇంకా 6 వరకు కూడా ఒకవైపు క్యాబినెట్ మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిలో చర్చిద్దామని ఒకవైపు చెప్తున్నాయి. మరోపక్క భువనగిరి కానివ్వండి, నల్గొండకు సంబంధించి కానివ్వండి, తమ కుటుంబాలకు, ఎందుకంటే నల్గొండ జిల్లాలో మంచి పట్టున్నటువంటి నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్, ఆ జిల్లాకు సంబంధించి కూడా మొన్న గెలుపులో అటు పార్టీ అన్ని టికెట్లు కాంగ్రెస్ అక్కడ గెలుపొందడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఒక జగదీష్ రెడ్డి మిగతాదంతా కూడా కాంగ్రెస్ సొంతం చేసుకున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా తమకు ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలని ఒకవైపు డిమాండ్ చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క కుటుంబానికి ఇప్పటికే 2 సీట్ల రాజగోపాల్ రెడ్డికి సంబంధించి గతంలో ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు సంబంధించి ఆయన పార్టీ మారారనే మచ్చ కాంగ్రెస్ పార్టీలో సైతం ఉంది. ఇదే విషయం అధిష్టానం వద్ద ఉంది కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం ఒకవైపు అటు ఎంపీ టికెట్కు ఇటు మంత్రి పదవి కూడా ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ లింకు పెడుతున్నారేమో అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి 2 అంశాల్లో ఏదాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకొని ఒకవేళ మంత్రి పదవికి ఓకే చెప్తుందా, ఒకవేళ ఓకే చెప్పితే మాత్రం ఖచ్చితంగా అటు హోమ్ మినిస్ట్రీ ఇస్తుందా అన్న గుసగుసలు అయితే కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చి ఒకవైపు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బలం ఉన్నటువంటి నేతలు నల్గొండ జిల్లా మీద, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద మంచి పట్టున్నటువంటి నేతలు కాబట్టి వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ అనుచరులకు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి మార్గం సుగమం చేస్తుందా అనే దానిపై కూడా ఇంకా ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పొచ్చు. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు, అలాగే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తనకు హోంమంత్రి కావాలనుందని, హోంమంత్రి అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ జైల్లో పెడతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు తమ కుటుంబ సభ్యులు ఎవరు నల్లగొండ భువనగిరి పార్లమెంటుకు పోటీ చేయరని, పార్టీ ఆదేశిస్తే తప్ప పోటీ చేయమని, ఒకవేళ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తి రేపుతున్నాయి.